హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తన్విష్ కిచెన్. ఇవాల్టి స్పెషల్ ఎగ్జైటెడ్ మీ అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ పకోడా, చికెన్ మంచూరియా. వీకెండ్స్లో మీ వారు ఆఫీస్ నుంచి వచ్చే వరకు ఇలా వేడిగా చేసి ఫ్రిడ్జ్లోంచి ఒక చల్లటి బీర్ తీసి పక్కన పెడితే మీకు ఎంతో ఇంప్రెస్ అవుతారు. నెక్స్ట్ డే షాపింగ్ తీసుకెళ్ళడం మాత్రం పక్కా. సో ఈ వీకెండ్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. మరి ఎలా చేయాలో చూద్దామా? ఇప్పుడు నేను ఇక్కడ బోన్లెస్ 400 గ్రామ్ చికెన్ తీసుకుంటున్నానండి. ఇది చికెన్ పకోడీ అలాగే మంచూరియా కోసం అండి. దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగినంతగా ఉప్పు, 1 టీ స్పూన్ కారప్పొడి, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్. ఇలా ఇవన్నీ వేసి ఈ ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా ఒకేసారి కలుపుకుంటే మనం చికెన్ పకోడీ, చికెన్ మంచూరియా కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ అలాగే 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి కానీ బియ్యం పిండి కానీ వేసి ఒకసారి బాగా కలుపుకొని, చూసారు కదా ఇలా బాగా కలుపుకోవాలి. అవసరమైతే కొన్ని వాటర్ యాడ్ చేసి ఇలా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. ఆ తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ ఉన్న పెరుగు వేసుకొని బాగా ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. చూసారు కదా ఇలా ప్రతి ఒక్క ముక్కకి మసాలాలన్నీ పట్టే విధంగా బాగా కలుపుకొని, ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఇది కూడా ఒక 2 అవర్స్ మ్యారినేట్ చేసుకోవాలి. ఇది కూడా కావాలంటే ముందు రోజు నైట్ కలిపి పెట్టుకోవచ్చు అండి చికెన్ ఐటమ్స్ అన్నీ. ఇప్పుడు చికెన్ అయితే మనకి మ్యారినేట్ కోసం రెడీ అయిపోయింది. పకోడీ, చికెన్ మంచూరియా కోసము కలిపి పెట్టుకున్న చికెన్ కూడా తీసుకొని పర్ఫెక్ట్గా మ్యారినేట్ అయ్యిందండి. ఇది కూడా చూసారు కదా, ఇది కావాలంటే ముందు రోజు నైట్ కూడా కలిపి పెట్టుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని, ఆయిల్ వేడైన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి నేనైతే దీంట్లో ఒక 200 గ్రామ్ చికెన్ పకోడీ అలాగే ఇంకొక 200 గ్రామ్ చికెన్ మంచూరియా కోసం చేస్తున్నానండి. ఇలా చికెన్ పకోడీ కోసం ఎన్నైతే సరిపోతాయో అన్ని 200 గ్రామ్ వేసి మధ్యలో అటు ఇటు రొటేట్ చేస్తూ లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అస్సలు ఫ్రై చేసుకోకూడదు. చూసారు కదా ఇలా మంచి ఎర్రగా కాలేంత వరకు బాగా ఫ్రై చేసుకొని క్రిస్పీగా అయిన తర్వాత ఇవి తీసి పక్కకు పెట్టుకోవాలి. చూసారు కదా, నేనైతే ఇక్కడ ఒక 200 గ్రామ్ చికెన్ పకోడీ చేసుకున్నానండి. చికెన్ మంచూరియా కోసం మిగతా 200 గ్రామ్ ఇలా ఆయిల్లో వేసి ఒక 80% మాత్రమే కుక్ చేసుకోవాలి. చూసారు కదా ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇవి రిమూవ్ చేసి పక్కకు పెట్టుకోండి. ఇవి ఫుల్గా ఫ్రై చేయకూడదండి చికెన్ మంచూరియా కోసం. ఇప్పుడు ఇవి పక్కకు పెట్టుకొని చికెన్ మంచూరియా ఎలా చేయాలో కోసం ఇలా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 4 సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు అలాగే 2 సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ కర్రీ లీవ్స్, 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇలా ఇవన్నీ వేసి ఒక 30 to 40 సెకండ్స్ హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా 80% ఫ్రై చేసి పెట్టుకున్న 200 గ్రామ్ చికెన్ ఉంది కదా అండి. చికెన్ మంచూరియా కోసం మనం ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాం కదా స్టార్టింగ్లో. ఆ చికెన్ పీసెస్ వేసి ఆయిల్లో కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, పావు టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ ఈ మసాలాలన్నీ వేసి చికెన్ పీసెస్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని ఒక 1 మినిట్ ఉడికించుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ సోయా సాస్ అలాగే 1 టీ స్పూన్ వెనిగర్ ఈ సాసెస్ అన్నీ వేసి చికెన్ పీసెస్కి పట్టే విధంగా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో 3 to 4 మినిట్స్ కంటిన్యూగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇవి మంచింగ్ అయితే చాలా బాగుంటాయండి. మంచింగ్ అంటే ఒకటి గుర్తొచ్చిందండి, పెళ్ళి కాకముందు అబ్బాయి తాగుతారా అని అడుగుతారు, అదే పెళ్ళైన తర్వాత వాళ్ళే తీసుకొచ్చి వస్తారు. అదేంటో నాకు అర్థం కాదండి. సో లేక 3 to 4 మినిట్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసేసి ఒక 1 మినిట్ అలానే ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ మంచూరియా కూడా మనకి రెడీ అయిపోయింది. చూస్తుంటూనే తినాలనిపిస్తుంది కదా. సో అంతే టేస్టీగా ఉంటుందండి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పకోడీలో దీంట్లో ఫ్రై చేసుకున్న కరివేపాకు అలాగే మిర్చి వేసి సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చేయడం ఎంతో ఈజీ కదా. వీడియో నచ్చిందా? మరి వీడియో లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకూడదండి. థ్యాంక్ యూ.